హలో ఫ్రెండ్స్, అందరూ ఓపెన్ డిగ్రీ గురించి మళ్ళీ అడుగుతున్నారు కదా. ఇదిగో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో ప్రతి ఒక్క డీటెయిల్ మీకు ఇస్తాను, చూడండి. మన డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమ్ జరిగింది. 5th సెమ్లో ఓన్లీ 6 సబ్జెక్ట్సే ఉంటాయని చెప్పిన కదా. ఫస్ట్ అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ పేపర్, అన్నీ 100 మార్క్సే. సెమ్ 1, సెమ్ 2, సెమ్ 4 దాకా మొత్తము 7 పేపర్స్. ఇప్పుడు సెమ్ 5, సెమ్ 6 ఫైనల్ ఇయర్ ఏమో 6 పేపర్సే, 100 మార్క్స్ అన్నీ. అయితే ఇందులో ఫస్ట్ పేపర్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్లో ఫస్ట్ సేమ్ సెక్షన్ ఏ 10 క్వశ్చన్స్ వస్తాయి. చూసుకోండి క్వశ్చన్స్. ఎనీ 5 క్వశ్చన్స్ రాయాలి. సెక్షన్ ఏలో 4th క్వశ్చన్ సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ 5 ప్రాబ్లమ్స్ వస్తాయి, 5 థియరీ పార్ట్. క్వశ్చన్స్ చూసుకోండి. మళ్ళీ సపరేట్ ఏ సబ్జెక్ట్ కదా ఒక షార్ట్ వీడియో కూడా పెడతా, చూడండి. నెక్స్ట్ సెక్షన్ బిలో 5 వస్తాయి. ఏబీ లాగా ఏవైనా 5 రాయాలి. ప్రాబ్లమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ 5 ప్రాబ్లమ్స్ వస్తాయి, 5 థియరీ. అంటే ఒక క్వశ్చన్ ఒక ప్రాబ్లం చేస్తున్న వాళ్ళు ప్రాబ్లం చేసుకోవచ్చు, ప్రాబ్లం రాదన్న వాళ్ళు థియరీ రాయొచ్చు. ఒకటే అడుగుతున్నారు, ఇన్విజిలేషన్ ఎట్లా అవుతుందని. ఇన్విజిలేషన్ మన కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మనం ఏ కాలేజ్ చూసుకుంటామో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్విజిలేషన్ స్ట్రిక్ట్గానే జరుగుతుంది మా కాలేజ్లో. లాస్ట్ సెక్షన్ సి 20 మార్క్స్. ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలి, మళ్ళీ ఒక ప్రాబ్లం ఒక థియరీ. టోటల్ 100 మార్క్స్. వాటికి పాస్. ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్, ఇది కూడా అంతే 140 మార్క్స్. సెక్షన్ ఏ 10 వస్తాయి, ఎనీ 5 రాయాలి. ఇది మొత్తం థియరీ, ఇక ప్రాబ్లం ఉండదు. ఎనీ 5. మీకు ఈ వీడియోలు నేను ఎలా ప్రిపేర్ అవుతానో కూడా చూపిస్తాను, చూడండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకండి ఎవరు కూడా. నెక్స్ట్ సెక్షన్ బి 12 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 5 క్వశ్చన్స్ ఏబీ టైప్లో వస్తాయి, ఏదైనా ఒకటి రాయాలి. నేను మళ్ళీ దేనికి అది సపరేట్ ఒక వీడియో పెడతా, షార్ట్ వీడియోస్ కింద, చూడండి. సెక్షన్ సి ఎనీ 20 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ కాస్ట్ అకౌంటింగ్, ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఏదైనా సరే సెకండ్ ఇయర్లో కూడా మనం సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు. అడ్మిషన్ ఫీజు కట్టేటప్పుడు థర్డ్ ఇయర్లో కూడా మనం సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫీజు కట్టేటప్పుడు ట్యూషన్ ఫీజు. మనకి కాస్ట్ అకౌంటింగ్లో ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీ. ఒక ప్రాబ్లం ఒక థియరీ వస్తుంది. మొత్తం ఫస్ట్ బిట్ 10 కదా, 5 ప్రాబ్లమ్స్ 5 థియరీ. నెక్స్ట్ సెక్షన్ బి 12 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. సెక్షన్ ఏ ఏమో ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, 5 4s 20. సెక్షన్ బి ఏమో 12 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 5 12s 60 80. సెక్షన్ సి 20 మార్క్స్ 100. నేను బుక్స్ కూడా ఇంతకుముందు లాంగ్ వీడియోలో పోస్ట్ చేశా, మళ్ళీ వీడియోలో చూపిస్తా, చూడండి. సెక్షన్ సి ఏదైనా ఒకటి. నేనైతే మ్యాక్సిమం థియరీయే రాసిన. సెకండ్ ఇయర్ వరకు మొత్తం నేను ప్రాబ్లమ్సే. ఇప్పుడు ఫైనల్ ఇయర్ టైం లేకుండే నాకు, ఇంకా ప్రాబ్లమ్స్ చేయలేదు, అందుకే థియరీయే రాశాను మొత్తము. నెక్స్ట్ 4th సబ్జెక్ట్ బిజినెస్ కమ్యూనికేషన్. సేమ్ అన్నీ 100 మార్క్స్. చూడవచ్చు మీరు, 100 మార్క్స్. ఏవైనా 5. అంటే పాస్ అవ్వచ్చు, చదివితే పాస్ అవ్వచ్చు.
నేను ఎట్లా చదువుతా బుక్స్లో ఎట్లా ఇంపార్టెంట్ ఏమేమి చదువుతా చాలామంది అడుగుతున్నారు. టెన్షన్ అవుతుంది చదివేటప్పుడు ఎట్లా చదవాలి అని. నేను ఈ వీడియోలో కూడా చెప్తా చూడండి ఎట్లా చదవాలో. పాస్ అవ్వచ్చు మ్యాక్సిమం ఒక 1 వీక్ ముందు చదివితే, ఎగ్జామ్స్ 1 వీక్ ముందు. ఎంత అంటే చదవలేని వాళ్ళు కూడా పాస్ అవుతారు. ఫస్ట్ మనం బుక్లెట్ అంతా నింపేసి వచ్చేటట్లు చూసుకోవాలి. ఫాస్ట్ రైటింగ్ ఫాస్ట్గా ఉండాలి. 5th ఇన్కమ్ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ అన్నీ 100 ఉంటాయి. 5th సెమ్ 3 అవర్స్. సెకండ్, థర్డ్, ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ ఏమో 2 అవర్స్ ఉండేవి. కానీ ఫైనల్ ఇయర్లో అట్లా ఉండదు, అన్నీ 3 అవర్సే. సెక్షన్ బి ఏవైనా 5. ప్యాటర్న్ ఒకటే, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి మొత్తం సేమ్ ప్యాటర్న్. నేను బుక్స్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. లాస్ట్ 6th పేపర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రాబ్లమ్స్ ఏముండవు, అకౌంట్స్ గురించి అడుగుతారు. అంటే బ్యాంక్లో ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, ఫైనాన్స్ ఎట్లా వస్తుంది, అగ్రికల్చర్ అంటే ఏంటి అని అడుగుతారు. సెక్షన్ బి సేమ్ ప్యాటర్న్ అయితే ఒకటి. ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్, ప్రతి ఒక్కటి కూడా మన వీడియోలో ఉంటాయి. డిగ్రీ స్టార్టింగ్ నుంచి సెమ్ 1 నుంచి కూడా ఏమేమి వచ్చినాయి అన్నీ నేను పోస్ట్ చేసిన, ఆల్రెడీ మన గ్రూప్లో ఉంటాయి. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. బుక్స్ అనేవి నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన లాంగ్ వీడియోలో, మళ్ళీ ఈ వీడియోలో పోస్ట్ చేసిన చూడండి ఎట్లా ప్రిపేర్ అవుతాండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం ఇప్పుడు, పబ్లిక్ ఫైనాన్స్ ఎట్లా ప్రిపేర్ అవుతానో చూపిస్తా చూడండి. ఇట్లా ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన కదా, మనకు బుక్తో పాటు బుక్లెట్ అనేది వస్తుంది ఫ్రీగానే. ఇందులో ఏమేమి వస్తుంది, 2024-23 పేపర్స్ అనేవి వస్తాయి అన్నమాట. చూడండి, ఈ బుక్తో పాటు బుక్లెట్ ఫ్రీ అని చెప్పిన కదా. ఈ బుక్లెట్లో మనకి 25, 24, 23 మొత్తం ఎన్ని ఇయర్స్ పేపర్స్ వస్తాయి అంటే చూసుకోవచ్చు. 25, 24, 23, 22 అన్ని పేపర్స్ వస్తాయి. 4 years పేపర్స్. 4 yearsలో కూడా 3 times జరుగుతుంది అనమాట ఎగ్జామ్. ఇంకో 25 1 time, 25 2, 25లోనే ఇంకొకటి 3rd time చూపించిన కదా. చూడండి, 3 పేపర్స్ అనేవి వస్తాయి, 3 మోడల్ పేపర్స్, ఇయర్కి 3. నేను ఎట్లా ప్రిపేర్ అవుతా అంటే ఫస్ట్ ఇట్లా బుక్లెట్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్స్ చూస్తా ఒకసారి. సేమ్ అదే, సెక్షన్ ఏ 20 marks, సెక్షన్ బి 60 marks, సెక్షన్ సి 20 marks అట్లా చూస్తా. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది ఫస్ట్ ఇండెక్స్ ఓపెన్ చేస్తా. ఇందులో ఇండెక్స్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇండెక్స్ ఉంటుంది మనకి, లెసన్కి ఎన్ని క్వశ్చన్స్ అనేవి. ఫస్ట్ ఇక్కడ నేను చూసుకుంటే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఉంది కదా, దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ అనేది ఎక్కడుంది, ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఏరియాలో ఉంటుంది ఈ క్వశ్చన్, ఈ ఏరియాలో. కాబట్టి ఏరియాలో ఉందా, రిలేటెడ్గా ఉంది ఫైనాన్షియల్ సిస్టమ్, ఫైనాన్షియల్ మార్కెటింగ్ వెతికినప్పుడు ఏమవుతుంది, ఫైనాన్షియల్ మార్కెట్ ఉంది కదా, ఇక్కడ క్వశ్చన్ ఫైనాన్షియల్ మార్కెట్ అడిగింది కదా. సో ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో అక్కడ క్వశ్చన్ నెంబర్ ఉంది కదా, పేజ్ నెంబర్ ఇక్కడ వేసేసుకుంటా. ఫస్ట్ పేజ్ నెంబర్ అన్ని బుక్స్కి అంతే వేస్తా. ప్రతి ఒక్క బుక్కి నేను ఫస్ట్ పేజ్ నెంబర్స్ వేసుకుంటా. పేజ్ నెంబర్స్ వేసుకున్నాక మనకి చదవడం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఎత్తుక్కునేది ఉండదు కదా, ఎత్తుక్కునే ప్రాసెస్ ఉండదు. కాబట్టి ఇక్కడ పేజ్ నెంబర్ చూసుకొని 8 కదా, ఇప్పుడు ఇక్కడ 8 ఉంది కదా. సో 8th పేజ్ నెంబర్ తీసేస్తాం. రిలేటెడ్ ఉంటాయి, మరి డైరెక్ట్ రావు. కొన్ని రిలేటెడ్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా వస్తాయి. ఇంకా ఫీచర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఉంది, కాన్సెప్ట్ ఫీచర్స్ ఒకటే కదా. సో ఇది చదువుతా. ఇందులో ఏమర్థమైంది అది ఓన్గా రాసేటట్లు ఇక్కడ ఉన్నదే మనకి ఏం అర్థమైందో దాన్ని ఎలాబరేట్ చేసుకుంటా రాయాలన్నమాట. అర్థమైందా? ఇట్లా నేను ప్రిపేర్ అవుతాను. ప్రతి ఒక్క బుక్ అంతే. మనకి గవర్నమెంట్ నుంచేమో బుక్స్ ఇట్లా వస్తాయి అంటే ముందే ఏది ట్యూషన్ ఫీజ్ సెకండ్ ఇయర్కా, థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కట్టుకునేటప్పుడు ఇంక్లూడ్ బుక్స్ కూడా కట్టినాం అనుకో 500 ఉంటుంది. బుక్స్ కూడా కడితే మన అడ్రస్కి డెలివరీ అవుతుంది. ఆధార్లో ఏ అడ్రస్ ఉందో అక్కడికి పోస్ట్లో. సో ఇట్లా ఉంటాయి ఆ బుక్స్. ఈ బుక్స్ అంతా మనము వర్క్స్ చేసుకుంటూ వేరే కోర్స్ చదువుకుంటూ ఇదంతా చదవాలంటే కష్టం. కాబట్టి నేను అందుకే ఇవి ప్రిఫర్ చేస్తాను. ఈ బుక్స్ ప్రిఫర్ చేసి ఇవి రీడ్ చేస్తా. అట్లా నాకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఈ బుక్సే చదువుతాను నేను. ఇవి చదవను, ఇవి పక్కన పెడతా.
ఇవి చదువుతూ అసలు చదవలేదు నేను ఇప్పటి వరకు బుక్స్ కూడా తీసుకోలే. థర్డ్ ఇయర్లో అసలు ఇవి ఎట్లా డెలివరీ అయినా కూడా నాకు తెలియదు. ఇట్లా చదువుతా నేను, ఇవే చదువుతా. ఈ వీడియో మీకు నచ్చిందనుకో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.